నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో పాటు వారు సమర్పించుకునే కానుకలు, చెల్లించుకునే మొక్కులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతోంది. ఇక తిరుమల కొండపై భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూకి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే 2025లో తిరుమల లడ్డూ ప్రసాదం మరో రికార్డు సొంతం చేసుకుంది. ఏడాదిలో 13.52 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగినట్లుగా టీటీడీ ప్రకటించింది. ఈ విక్రయాలు 2024తో పోలిస్తే 1.37 కోట్ల లడ్డూలు అదనంగా సేల్ అయ్యాయి. భక్తుల రద్దీ, నాణ్యతపై నమ్మకమే లడ్డూ ప్రసాదం అమ్మకాలు పెరగడానికి కారణమైనట్లుగా టీటీడీ పేర్కొంది. 2024లో 12.15 కోట్ల లడ్డూలతో విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2025 డిసెంబర్ 27వ తేదీన ఒక్కరోజే ఏకంగా 5.13 కోట్ల లడ్డూలు విక్రయించి టీటీడీ మరో రికార్డు సృష్టించింది. ఏడాది పొడవునా భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం, ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం వంటి ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు, సెలవు రోజుల్లో భక్తులు భారీగా తరలిరావడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రోజుకు 3.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచడం వంటి చర్యలు కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. గతేడాది జూలై నెలలో ఏకంగా 62.2 కోట్ల విలువైన లడ్డూలు అమ్ముడవడం కూడా ఈ ఏడాది రికార్డులో కీలక పాత్ర పోషించింది. గతంలో తిరుమలలో రోజుకు 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. గత సంవత్సరం నుంచి లడ్డూల తయారీ పెంచారు. రోజు 4 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లడ్డూల వరకు నిల్వ ఉంచి యాత్రికులకు విక్రయిస్తున్నారు. 700 మంది అర్చకులు నిరంతరం శ్రమిస్తూ నాణ్యత, రుచి పెంచడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు 65,000 నుంచి 75,000 మంది భక్తులు వస్తుంటారు. వారాంతపు సెలవుల్లో ఆ సంఖ్య 90,000కు కూడా చేరుతుంది. డిసెంబర్ 28వ తేదీ ఆదివారం 91,147 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకోవడం ఓ రికార్డు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాల తయారీ, అన్న ప్రసాదాల్లో నాణ్యతలో మార్పు రావడం సానుకూల పరిణామంగా భక్తులు భావిస్తున్నారు.